హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రోషన్ లోల్లా ఈరోజైతే మీకోసం మంచి టేస్టీ పకోడీ అయితే చేయబోతున్నా. ఈ పకోడీ కనుక ఒక్కసారి తిన్నారంటే మాత్రం మీరు జుమ్ జుమ్మయా జుమ్ జుమ్మయా అనే పాట అయితే పాడతారు. ఎందుకంటే ఇది అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో, దీనికోసం ముందుగా మనం చికెన్‌ని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. చిన్నగా ఉంటే బావుంటది. నేనేంటంటే చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో తీసి పెట్టుకున్నా. ఒక 200 గ్రామ్స్. దానితో పాటుగా ఇక్కడ కార్న్ పౌడర్ తీసుకున్నా. అలాగే ఇక్కడ చూడొచ్చు శనగపిండి. ఈ 2 పిండిలు తీసుకోవాలి. అలాగే కారం తీసుకున్న తగినంత. అంటే ఒక 2 స్పూన్స్ తీసుకున్నా. అలాగే జీలకర్ర, చికెన్ మసాలా, అలాగే మనకిక్కడ చూడొచ్చు ధనియాల పౌడర్ తీసుకున్నా. దానితో పాటుగా కొత్తిమీర, అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నా. 2 ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నా. అలాగే ఇక్కడ అల్లం తీసుకున్నా. దానితో పాటుగా ఎల్లుల్లి ఒక 4 రెబ్బలు తీసుకున్నా. అలాగే ఇక్కడ చూడొచ్చు వేరే ప్లేట్‌లో 4 పచ్చిమిర్చి, దానితో పాటుగా పల్లీలు తీసుకున్నా. చూడొచ్చు. ఇవే ఇంగ్రీడియెంట్స్. అతి తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఈజీగా చేయొచ్చు ఈ చికెన్ పకోడీ. ఇందులో కొన్ని మిస్ అయినా నో ప్రాబ్లమ్. మనకు మ్యాండేటరీగా కావాల్సింది మాత్రం కారం, అలాగే కార్న్ పౌడర్, అలాగే శనగపిండి, చికెన్. ఓకేనా? ఉప్పనేది అవసరం గాబట్టి నేనిక్కడ ఒక 2 స్పూన్‌ల వరకు ఉప్పు తీసుకుంటున్నా. చూడొచ్చు కల్లుప్పు. నేనెందుకు మిక్సీ జార్‌లో ఏస్తున్నా మీకు చెప్తా చూడండి. అలాగే అల్లం కూడా ఏసుకుంటున్నా మిక్సీ జార్‌లో. ఎల్లుల్లి కూడా ఏసుకుంటున్నా. కొత్తిమీర కూడా ఏసుకుంటున్నా. దానితో పాటుగా ఇదిగోండి ఇక్కడున్న అన్ని పౌడర్‌లు కలిపేస్తున్నాననమాట. ఈవెన్ జీలకర్ర కూడా కలిపేస్తున్నా. జనరల్‌గా ఇవి పక్కకు పెట్టేసి ఓన్లీ జీలకర్ర ఏసేసి మిక్సీ పట్టొచ్చు. బట్ నేను అలా కాదు. మంచిగా మిక్స్ అయితుందని జెప్పేసి మొత్తం ఇవన్నీ మిక్స్ చేసి ఒక మిక్సీ జార్‌లో ఏస్తున్నా. చూడండి ఇలా ఏసి పెట్టుకోండి. ఎందుకంటే మనం చేత్తో కలిపిన దానికంటే మిక్సీలో ఇంకా మంచిగా మిక్స్ అయితది గాబట్టి అన్నీ మిక్స్ అయితాయని జెప్పేసి ఇట్లా మిక్సీ జార్‌లో ఏసుకున్నా. కొంచెం వాటర్ ఏసుకోండి. ఎక్కువైతే వాటర్ ఏసుకోకండి. వాటర్‌గా అయిపోద్ది. మిక్సీ పట్టుకోవడమే. చూడండి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నా. ఎలా పేస్ట్ లాగా వచ్చిందనేది చూడండి. థిక్‌గా రావాలండి. మనం ఏంటంటే జారుగా ఉందంటే మాత్రం ముక్కకి ఇది పట్టదు. సో, ఏంటంటే నేను చికెన్ అంతా ఒక ప్లేట్‌లోకి తీసుకొని అది చూడండి ఎంత థిక్‌గుంది. ఆ థిక్‌గున్న పేస్ట్‌ని మొత్తాన్ని ఆ చికెన్ పైనేసుకొని అలాగే ఒక ఆల్రెడీ మీకు 2 నిమ్మకాయలు చూపించాను కదా! 2 నిమ్మకాయ ముక్కలు, ఆ నిమ్మకాయ ముక్కలేసుకొని నీట్‌గా కలిపెట్టుకోండి. వీలైతే 1 అవరు, ఇంకా వీలైతే 2 గంటలు పక్కకు పెట్టేసుకోండి. నీట్‌గా కలిపి పెట్టేసుకొని. ఎందుకంటే ముక్కకి ఇలా ఈ పేస్ట్ అనేది మంచిగా పట్టాలి. సో, ఏంటంటే నీట్‌గా బాగా మసాజ్ చేసినట్టుగా మొత్తం కలిపి పెట్టుకోండి నీట్‌గా. చూడండి నేనెలా కలిపి పెట్టుకుంటున్నానో, మీరు కూడా అలాగే నీట్‌గా ప్రతి ముక్కకి పేస్ట్ అంటేలా, అంతా మిక్స్ అయ్యేలా ప్రాపర్‌గా కలిపి పెట్టుకోవాలి. మీరెంత బాగా కలిపి పెట్టుకుంటే టేస్ట్ అంత బాగా వస్తది. రావడమే కాదు, మీరేంటంటే కొంచెం టైం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అవర్స్ ఆర్ 1 అవర్ ముందే కలిపి పెట్టుకున్నారంటే మాత్రం ముక్కలన్నింటికి బాగా పేస్ట్ పట్టి టేస్ట్ వస్తది. ఒకవేళ ఎక్కువ అనుకుంటే పెద్ద కళాయి తీసుకోండి నో ప్రాబ్లమ్. నేను జస్ట్ 200 గ్రామ్సే చేస్తున్నా. పావు కిలో కంటే తక్కువ కాబట్టి నేను అది ఏసుకున్నా. ఇంకా ఆయిల్ ఏసుకొని ఒక 4 మినిట్స్ అయినాక 4, 5 మినిట్స్ అయినాక నేను జస్ట్ టెస్ట్ చేస్తున్నా. ఇదేంటంటే ఆయిల్ వేడయిందా లేదని. దానికోసం చిన్నగా పేస్ట్ ఏసాననమాట. కొంచెం ఏస్తే అది పైకొచ్చింది. పైకొచ్చిందంటే అర్థం ఓకే. మనం ఇప్పుడేంటంటే చికెన్ ఏసుకోవచ్చు అని అర్థం. సో, అది ఒకవేళ పైకి రాలేదంటే ఇంకా ఆయిల్ వేడవ్వాలి అని అర్థం. సో, ఏంటంటే మీరది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడేంటంటే నేను చికెను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నా కదా! ఆ చికెనంతా చుట్టూ నీట్‌గా మధ్యలో కళాయి మొత్తం ఏసుకుంటున్నా. ఏసుకొని ఇలా కుక్ చేస్తున్నా. చూడొచ్చు బయట మనం కొనుక్కునేది రెడ్‌గా కనిపిస్తది. వాళ్ళేంటంటే ఫుడ్ కలర్ ఏస్తారు. మనం ఇక్కడ ఏం ఫుడ్ కలర్ ఎయలేదు. మన దగ్గరున్న ఇంట్లో ఉన్నవే ఏసా నేను. కాబట్టి ఇక్కడ కలర్ రెడ్‌గా అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. వాళ్ళేంటంటే అమ్మేవాళ్ళు కాబట్టి రెడ్‌గా ఉండాలి అనుకుంటారు. వాళ్ళేంటంటే కొనేవాళ్ళు హెల్త్ గురించి ఆలోచించరు. కాబట్టి అది
టేస్ట్ బాగున్నా మన హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి వీలైతే టైం ఉంటే ఇలా చేసుకోండి. చాలా బావుంటది. దానికి మనం కొనేదానికంటే కూడా చాలా బావుంటది. మన ఆరోగ్యం కూడా మంచిగుంటది. ఇలా ఇంట్లో చేసుకొని తినడం వల్ల. వీలుంటే ఇంట్లోనే చేసుకొని తినండి. చూడండి కొంచెంసేపటికి ఇంకా ఇలా ఫ్రై అయ్యి కలర్ అయితే చేంజ్ అయ్యి, ఇదే కలర్‌లో ఉన్నప్పుడు తీసుకొని పక్కనేసుకోండి. ఎందుకైనా మంచిది. మీరు ఎక్కువ మంట పెట్టేసి ఇలా వదిలేసారంటే మాత్రం మాడిపోద్ది. మీ ఇష్టం. ఓకేనా? చూడండి నేను మా సైడ్ దీన్ని జిబ్ అంటారు. కింద ఆయిల్ కారుతది. సో, అందులో యేసుకుంటున్నా. కింద ఒక బౌల్ అయితే పెట్టా. దాంట్లో నుంచి ఈ పైనుండి దాంట్లో నుంచి ఆయిల్ పడితే కింద పడతదని జెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేసుకోండి. ఆయిల్ ఉండకుండా ఒక ప్లేట్‌లో యేస్తే ఆయిల్ ఉండిపోద్ది గాబట్టి నేనిలా యేసుకున్నా. ఒకవేళ ఆయిల్ ఉన్నా అందులో నుంచి కిందకి కారిపోతుంది గాబట్టి. ఓకే. ఇంకా నా దగ్గర మిగతాది కూడా చికెన్ ఉంది కదా! అది కూడా యేసేసుకుంటున్నా సేమ్. ఇలా యేసుకొని కుక్ చేసుకోండి. స్లోగా చేసుకోండి. నో ప్రాబ్లమ్. కలుపుతూనే ఉండండి. చెప్తున్నా మళ్ళీ కలుపుతూనే ఉండండంటే ఏంటంటే, ఇగోండి ఇట్లా ఫోర్క్ పట్టుకొని లేదంటే ఇంకేమైనా గరిటెలాంటిది పట్టుకొని తిరగేయండి. ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్‌కి 2 పక్కల ఎయడం వల్ల బాగా మనకి ఫ్రై అయ్యి మంచిగా టేస్ట్ వస్తుంది ఆయిల్‌లో ఉడికి. ఓకేనా? చూడండి ఏం కలరొచ్చిందసల బయటకున్నట్టే ఉంది కదా! ఇప్పుడేంటంటే నా దగ్గర జీడిపప్పు లేదు. జీడిపప్పు ప్లేస్‌లో పల్లీలేసుకుంటున్నా. పల్లీలు, జీడిపప్పు 2 ఏసుకోవచ్చు. బట్ ఏంటంటే కాజు ప్లేస్‌లో నేనిదేసుకుంటున్నా. కాజు ఉంటే ఇంకా బావుంటది. బట్ కాజు నా దగ్గర లేదు గాబట్టి నేను పల్లీలేసుకుంటున్నా. వీలుంటే మీ దగ్గర 2 ఉంటే 2 ఏసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఇంకా ఇవి బాగా పల్లీలంతా బాగా ఫ్రై అయ్యాయనే టైంకి లాస్ట్‌లో ఆపే ముందు మనకేంటంటే పచ్చిమిర్చి, కరివేపాకేసుకోండి అంతే. ఇంకా ఆఫ్ చేసి చేసుకోవడమే. వాటికి టైం అయితే అవసరం లేదు. జస్ట్ ఎయగానే అవి ఈజీగా కుక్ అయితాయి గాబట్టి ఏసుకోవడమే సింపుల్. సో, ఇప్పుడు లాస్ట్‌కి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! చికెన్ పకోడీ. ఇప్పుడు ఏం జేయాలంటే కారం కొంచెం ఏసుకోండి. పైన చల్లేసుకోండి. వీలుంటే సాల్ట్ కొంచెం జల్లుకోండి. సాల్ట్ అందులోనే ఎక్కువుందనుకుంటే సాల్ట్ అయితే వేసుకోకండి. అలాగే ఇంకేంటంటే నిమ్మకాయ కట్ చేసుకొని మీ దగ్గరుంటే ఆల్టర్‌నేటివ్‌గా ఎక్స్‌ట్రా ఉంటే ఏసుకోండి మంచిది. టేస్ట్ కూడా బావుంటది. నా దగ్గర ఉన్నాయి గాబట్టి నేను నిమ్మరసం పైనేసుకొని జస్ట్ కిందకి, పైకి నీట్‌గా కలుపుకుంటున్నా. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే, మొత్తం మనం వెనక నుండి ఏసిన కారం మొత్తం వాటికి పడతాయన్నమాట. ముక్కకి పట్టి కొంచెం స్పైసీగా ఉండి టేస్ట్ బావుంటదనమాట. సో, మీరొకసారి చూడండి నేనెలా కలుపుకుంటున్నానో, మీరు కూడా సేమ్ అదే వేలో కలుపుకోండి. జస్ట్ సింపుల్ అంతే. ఇంకేం లేదు. అసలు అదిరిపోద్ది ఇంక టేస్ట్ ఒకలా ఉండదు. మీరొకసారి ట్రై చేయండి. ఇదొక స్నాక్‌గా బావుంటది ఈవినింగ్ టైమ్‌లో. మనం ఎప్పుడైనా చేసుకొని తినాలంటే ఖచ్చితంగా ఇదొక్కసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తా. ఎలా ఉందో మీకు చెప్తా. చూడ్డానికైతే చాలా బావుంది. మీరు చూడొచ్చు బయట కొనే దాంట్లాగే ఉంది. బయట కొంచెం ఎక్కువ రెడ్‌గా ఉంటది. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం రెడ్‌గా లేదు. రెడ్‌గా ఉంది గానీ కొంచెం వాటికంటే తక్కువుంది. నేనిప్పుడు టేస్ట్ చూస్తున్నా. వావ్! చాలా చాలా బావుంది. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.